శక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరో చక్కటి అంశము ద్వారా మీ ముందుకు రావటానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యమును బట్టి ప్రభును స్తుతిస్తూ మహిమపరుస్తూ మిమ్మల్ందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, కలిసి దేవుని వాక్యము చదువుకుందాము, వాక్యములో బలపడదాం. 52వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. 52వ కీర్తన 8వ వచనము. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఒలీవ చెట్టు యొక్క ప్రాముఖ్యతలను మనము నేర్చుకుందాం. ఒలీవ చెట్టు నేర్పే పాఠాన్ని మనము నేర్చుకుందాం. ఒలీవ చెట్టు 7 లక్షణాలు కలిగి ఆధ్యాత్మికముగా మనల్ని బలపరుస్తూ ఆ 7 లక్షణాలు ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలని ఈరోజు మనము ఒక చక్కటి పాఠమును ఒలీవ చెట్టు నుంచి నేర్చుకొనబోతూ ఉన్నాం. అందుకని మనము చదివినటువంటి లేఖన భాగంలో నుండి 52వ కీర్తన 8వ వచనమును మనం చదువుకుందాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. ఈ మాట చెప్పడానికి ప్రతి క్రైస్తవునికి, ప్రియ సహోదరునికి చాలా గుండె ధైర్యం కావాలండి. ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ ప్రయాణములో ప్రియ క్రైస్తవుడు ప్రతి ఒక్కడు కూడా ఈ మాట చెప్పేటప్పుడు చాలా 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 గుండె ధైర్యము అవసరమై ఉన్నది. ఎందుకు అంటే భక్తుడు దావీదు అంటున్నాడు, నేనైతే, ఎవరైనా పర్వాలేదు కానీ నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఈరోజు ఈ వర్తమానాన్ని విన్న తర్వాత మనము చెప్పగలమా? ఈ మాటను మనము బహిర్గతముగా చెప్పగలమా? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు త్వరలో రానై ఉన్నాడు. ఆయన తిరిగి 2వసారి ఈ లోకానికి వచ్చినప్పుడు వధువు సంఘముగా అలంకరింపబడుతున్న పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉన్న మనమందరము కూడా ఈ మాట చెప్పగలగాలి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎవరైనా పర్వాలేదు, మీరు ఎలా ఉన్నారో పర్వాలేదు, కానీ నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని భక్తుడు దావీదు అంటున్నాడు. నిజమే ప్రియులారా, దేవుని మందిరములో దావీదు ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడు. ఎలా చెప్పగలము అంటే ఒలీవ చెట్టు గురించి మనము తెలుసుకుందాం. ఒలీవ చెట్టు మనందరికీ తెలుసు. యెరూషలేము ప్రాంతంలో, మధ్యధార దేశములో చక్కటి ఫలభరితముగా ఫలిస్తున్నటువంటి ఒలీవ చెట్టు. ఈ ఒలీవ చెట్టుకు చాలా విశిష్టత పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇవ్వడం జరిగింది. ఒలీవ చెట్టు చాలా ప్రాముఖ్యతను సంతరించుకొని ఉన్నది. ఒలీవ చెట్టుకు చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు ఆయన. మరి ఈ ఒలీవ చెట్టుకున్నటువంటి ప్రాముఖ్యతలు ఏంటో మనము తెలుసుకుందామా ఈ రోజున? ఒక్కొక్కటిగా మనము వివరించినప్పుడు ఒలీవ చెట్టు యొక్క ప్రాముఖ్యమైన 7 లక్షణాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒలీవ చెట్టు యొక్క ప్రాముఖ్యమైన 7 లక్షణాలు మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, ఒలీవ చెట్టు జీవానికి గుర్తయి ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినప్పుడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే ఒలీవ చెట్టు యొక్క 7 లక్షణాలలో ఒక ప్రముఖమైనటువంటి లక్షణం ఏంటో, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాడు అంటాడు. ఒలీవ చెట్టు యొక్క ప్రాముఖ్యమైనటువంటి మొదటి లక్షణం ఏంటంటే, ఒలీవ చెట్టు జీవానికి గుర్తుగా ఉన్నది. ఒలీవ చెట్టు ఒక 1000 సంవత్సరాలైనప్పటికీ కూడా అది బ్రతికే ఉంటుంది. ప్రియులారా, ఒలీవ చెట్టు ఇంచుమించు దాదాపుగా 1000 సంవత్సరాలకు పైగా జీవించగలదు.
ఈ లోకంలో చాలా చెట్లున్నాయి, ఈ లోకంలో చాలా వరకు వృక్షాలు పెరుగుతూ ఉన్నాయి. కానీ కొంతకాలానికి అవి కనుమరుగైపోతాయి. కొంతకాలానికి అవి కనుమరుగైపోయి వృద్ధాప్య వయసుకు వచ్చేసి పడిపోవటము, విరిగిపోవటము, ఎండిపోవటం మనం గమనిస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, దాదాపు 1000 సంవత్సరాలకు పైగా ఇంచుమించు ఒలీవ చెట్టు జీవించగలదు. ఒలీవ చెట్టుకు మరణము లేదు. ఒలీవ చెట్టు జీవిస్తూనే 1000 సంవత్సరాల వయసులో కూడా చక్కటి ఫలాలను అందించగలదు ఒలీవ చెట్టు. ప్రియ ఆధ్యాత్మిక సహోదరి సహోదరుడా, ఈ రోజున ఆత్మీయ ప్రయాణంలో కొనసాగుతున్న మనమందరము కూడా, మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్న మనమందరము కూడా జీవానికి గుర్తుగా ఉన్నామా? మానవుడి యొక్క ఆయుష్ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అంటూ ఉంటాడు. ఇక్కడ మనము గ్రహిస్తే ఒక 60 సంవత్సరాల తర్వాత, ఒక 70 సంవత్సరాల తర్వాత మన ఆయుష్ ముగింపబడుతుందేమో. అయితే ప్రియులారా, మన ఆయుష్ ముగింపబడినప్పుడు ఈ లోకంలో మన యాత్రను ముగిస్తాం. దేవుడు తన పిలుపును మనకు అందించినప్పుడు ఆ పిలుపును అందుకొని మనము మరణమును రుచి చూచి మరణించవలసి ఉన్నది. అయితే అప్పటి వరకు మనము నమ్మకముగా ఉండగలుగుతున్నామా? మన ఫలాలను మనము ఫలించగలుగుతున్నామా? దేవుని యొక్క ఆత్మ ఫలాలు ఫలించవలసినటువంటి మనము మన ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మన యొక్క వాక్యానుసారమైనటువంటి ఫలాలను మనము ఫలించగలుగుతున్నామా? వాక్యం యొక్క ఫలాలు మనము ఇవ్వగలుగుతున్నామా? కొంతమంది శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు, శ్రమలు, సమస్యలు వచ్చినప్పుడు, ఆటంకాలు, ఇబ్బందులు, బాధలు, వ్యాధులు వచ్చినప్పుడు దేవుని దూషించి, దేవునికి అవమానకరంగా సమాజంలో, సంఘములో చాలా అవమానకరంగా జీవిస్తూ ఆత్మీయతలో కానీ విశ్వాసంలో కానీ పడిపోతూ ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మనము వాక్యములో స్థిరముగా ఉండాలి. ఆ ఫలాలను మనము ఫలించగలగాలి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఒలీవ చెట్టు 1000 సంవత్సరాల కాలములో కూడా చక్కటి ఫలాలను అందిస్తుంది. అది జీవానికి గుర్తుగా ఉన్నది. ప్రతి క్రైస్తవుడు కూడా వృద్ధాప్య వయసు వచ్చినప్పటికీ, మరణ వయసు వచ్చినప్పటికీ, వ్యాధులు, బాధలు, కష్టాలు, రోగాలు, సమస్యలు, ఆటంకాలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆత్మీయతలో అవే ఫలాలను అందించగలగాలి. మొదటిది జీవానికి గుర్తు. అందుకే దావీదు అంటాడు, నేనైతే, మీరు ఎవరు ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు తెలియదు మీరు ఎలా ఉన్నారో, కానీ నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు ఆయన. అవును కదా? మన యొక్క క్రైస్తవ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో మరణము వరకు నమ్మకముగా ఉంటూ ఆ ఫలాలను మనము ఫలించగలుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. రెండవది, ఈ ఒలీవ చెట్టు శాంతికి, సమాధానమునకు గుర్తుగా ఉన్నది. ఎలా అని మనము చూస్తే ఆదికాండము 8వ అధ్యాయము చదువుకుందాం. ఒలీవ చెట్టు శాంతి సమాధానముకు గుర్తుగా ఉన్నది. ఆదికాండము 8వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం గమనిస్తే ప్రియులారా, నోవాహు కాలంలో వచ్చినటువంటి ఒక జల ప్రళయమును గురించినటువంటి వార్తను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అవును, మనందరికీ తెలుసు, దేవుడు నీతిమంతుడైన నోవాహును ఎన్నుకొని జల ప్రళయము రప్పించబోతున్నాను కాబట్టి, ఈ భూమిని నేను నాశనము చేయబోతున్నాను కాబట్టి నీవు ఒక ఓడను తయారు చేయుము, ప్రజలకు సువార్తను ప్రకటించుము, ప్రతి ఒక్కరిని ఆ ఓడలోనికి నడిపించుము అన్నప్పుడు బాధాకరమైన విషయం, అనేకులు ఆ సువార్తను నిర్లక్ష్యము చేశారు, సువార్తికుని హేళన చేశారు. అయితే వారు ఓడలోనికి రాలేకపోయారు. రావలసిన జలప్రళయం వచ్చింది. భూమి అంతా కూడా జలప్రళయముతో నాశనం అవుతున్నప్పుడు ప్రియులారా, ఈ జలప్రళయము జరుగుతున్న సందర్భంలో భూమి మీద నీళ్లు ఆరిపోయాయా లేదా, వర్షం ఆగిపోయిందా లేదా, పరిస్థితి ఎలా ఉన్నది అని తెలుసుకోవటానికి నీతిమంతుడు, భక్తుడైనటువంటి నోవాహు ఒక పావురాన్ని విడిచి పంపించేశాడు బయటికి. అయితే అక్కడ మనం గమనించుదాం, నీళ్లు
భూమి అంతటి మీదనున్న ఆ తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనికి అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనిను. మరి 7 దినములు చూశాడు. ఆ తర్వాత ఏం జరిగింది? 11వ వచనం చూడండి. ముందు నల్ల పావురాన్ని పంపించాడు. నల్ల పావురము పంపించినప్పుడు అది సమాచారము తేలేకపోయింది. 11వ వచనంలో చూస్తే సాయంకాలం అయినప్పుడు అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయేనని నోవాహునకు తెలిసెను. చూసారా ప్రియులారా, ఇక్కడ ఒక పావురాన్ని పంపించాడు. పంపించినప్పుడు ఆ పావురం ఏం చేసింది? 7 దినముల తర్వాత బయటికి వెళ్ళిపోయి త్రుంచబడినటువంటి ఒక ఒలీవ చెట్టు యొక్క ఆకును తీసుకొని వచ్చి నోవాహుకి ఇచ్చింది. అవునండి, భయంకరమైనటువంటి జల ప్రళయము భూమంతటిని కూడా నాశనము చేసింది. ఘోరమైనటువంటి విపత్తును తీసుకొని వచ్చింది. ప్రజలందరూ, సర్వ సృష్టి నాశనం అయిపోయింది. కేవలము ఓడలో ఉన్నవారు మాత్రమే సురక్షితముగా ఉన్నారు, రక్షింపబడ్డారు. ఈ బయట పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసుకోవటానికి, ఓడలో నుంచి బయటికి రావాలా వద్దా అని తెలుసుకోవటానికి నీతిమంతుడు భక్తుడైనటువంటి నోవాహు ఒక పావురాన్ని పంపించినప్పుడు ఆ పావురము బయటికి వెళ్ళి భూమంతా కూడా తిరిగి చూచి ఒక త్రుంచబడినటువంటి ఒలీవ చెట్టు యొక్క ఆకును తీసుకొని లోపలికి వచ్చింది. ప్రియులారా, గమనిస్తున్నారా? ఆ రీతిగా ఆ ఒలీవ ఆకును లోపలికి తీసుకుని వచ్చినప్పుడు నోవాహుకు నాకు అర్థమైన విషయం ఏంటంటే, నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయేనని నోవాహునకు తెలిసెను. చూసారా, ఒక సమాధాన వార్త ఒలీవ చెట్టు అందిస్తుంది. ఒక శాంతి సందేశమును ఒలీవ చెట్టు అందిస్తున్నది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో శాంతిని, సమాధానమును అందించే వ్యక్తిగా నీ ఉన్నావా? ఈరోజు మనుషులు ఎలా అయిపోయారంటే, ఒక వ్యక్తిని కించపరిచేటటువంటి మాట మాట్లాడడానికి వెనకడుగు వేయట్లేరు కూడా. ఒక వ్యక్తిని అవమానించడానికి ఒక మాటను మాట్లాడే విషయంలో వెనకడుగు వేయట్లేరు. కానీ ఒలీవ చెట్టు శాంతికి సంకేతముగా ఉన్నది, సమాధానమునకు సంకేతముగా ఉన్నది. ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు శాంతి సమాధానమును కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుని మాట శాంతి సమాధానముతో కూడినదై ఉండాలి. దురదృష్టకరం ఏంటంటే, సంఘాల్లో విశ్వాసులైన అనేక మంది ఈ యొక్క అలవాటును కలిగి ఉండటం లేదు. కానీ దావీదైతే, నేను శాంతికరమైన మాట మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాను, సమాధానకరమైన మాట మాట్లాడడానికి నేను సిద్ధముగా ఉన్నాను. అవును, దావీదు గొలియాతు విషయంలో మనం అర్థం చేసుకున్నప్పుడు, ఈ గొలియాతును ఓడించే విషయంలో దావీదు ఒక మంచి సంకేతమును ఇస్తున్నాడు. ఒక మంచి సమాధానకరమైన వార్త ఇశ్రాయేలీలకు వినిపిస్తున్నాడు. ఆయన రాజైనప్పుడు కూడా ప్రజలకు శాంతిని, సమాధానాన్ని అందించాడు. ఆయన నోటి నుండి శాంతికరమైనటువంటి మాటలు వస్తాయి. ఆయన నోటి నుండి సమాధానకరమైనటువంటి మాటలు వస్తాయి. ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు శాంతి సమాధానములు కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు శాంతి సమాధానకరమైనటువంటి మాటలే మాట్లాడాలి. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి అనారోగ్యం పాలై హాస్పిటల్లో ఉన్నాడు. ప్రియులారా, అయితే కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆ వ్యక్తి బ్రతకడము కష్టం, ఆ వ్యక్తి చనిపోతాడు అని మాట్లాడుతూ ఉంటారు. మనం గ్రహిస్తుంటాం, మనం చూస్తూ ఉంటాం. వారి విశ్వాసాన్ని ప్రక్కన పెడతారు, లోక సంబంధంగా మాట్లాడతారు, లోక సంబంధంగా ఆలోచిస్తారు. వైద్యులకు అసాధ్యము కావచ్చేమో, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయుష్, మన యొక్క జీవితము, మన యొక్క ఆయుష్కాలము ఆయన వశములో ఉన్నది, ఆయన చేతుల్లో ఉన్నది. అయితే ప్రియులారా, ఇక్కడ గ్రహిస్తూ ఉన్నారా? దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా, ఒలీవ చెట్టు సమాధానానికి, శాంతికి గుర్తుగా ఉన్నది. ప్రతి క్రైస్తవుడు, అవును, మనం చెప్పవలసిన మాట ఏంటో తెలిసినా, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. ఫలానా వ్యక్తి చావరు, సజీవులై సాక్షిగా మన మధ్యలో ఉండి
దేవుని కార్యములను వివరిస్తారు అనేటటువంటి శాంతికరమైనటువంటి మాటలు మాట్లాడాలి, సమాధానకరమైనటువంటి మాటలు మాట్లాడాలి, ఒక గొడవను సమాధానపరిచే రీతిగా మాట్లాడాలి. కారణం ఏంటంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరుస్తున్నావా ప్రియ సహోదరుడా? సమాధానపరుస్తున్నావా ప్రియ సహోదరి? నీ మాటలు సమాధానపరిచేవిగా ఉన్నాయా? నీ మాట ఒక వ్యక్తిని శాంతింపజేసేవిగా ఉన్నాయా? ఒలీవ చెట్టు, ఆ భూమంతా కూడా నాశనం అయిపోయింది, సర్వమానవాళి నాశనం అయిపోయారు. కానీ ఆ భయంకరమైన విపత్తులో ఒలీవ చెట్టు చనిపోలేదు. దేవునికి స్తోత్రములు. ఒలీవ చెట్టు మరణాన్ని చూడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అది అలాగే పచ్చగా ఉన్నది. అంత మాత్రమే కాదు, పచ్చగా ఉన్నటువంటి ఆ ఒలీవ చెట్టు పావురము ద్వారా ఓడలో ఉన్నటువంటి నోవాహునకు సమాచారం పంపించింది. ఏంటంటే ఇప్పుడు భూమి మీద ఉన్న నీళ్లు తగ్గిపోయాయి అని. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నీవు సమాధానకరంగా మాట్లాడగలుగుతున్నావా? శాంతికరముగా మాట్లాడగలుగుతున్నావా? నీ జీవితంలో ఆటంకాలు, ఇబ్బందులు, శ్రమలు, వ్యాధి, బాధ, రోగాలు వచ్చినప్పుడు నువ్వు సమాధానకరంగా మాట్లాడుతున్నావా? శాంతికరముగా మాట్లాడుతున్నావా? లేదా ప్రభు నాకు అన్యాయం చేశాడని, ప్రభు నన్ను విడిచిపెట్టాడని విశ్వాసములో సన్నగిల్లిపోయి భక్తిలో విడిచిపెట్టబడి వెనకడుగు వేసి అవమానకరంగా మాట్లాడుతున్నావా? గ్రహించు. రెండవ గుర్తు లేదా రెండవ లక్షణము, ఒలీవ చెట్టు శాంతి సమాధానమునకు సంకేతముగా గుర్తుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. మూడవది గ్రహిస్తే సమర్పణకు గుర్తు. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 8వ వచనమును మనం చదువుకుందాం. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనను మనసు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని, 9వ వచనం చదువుతున్నాను, మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులను సన్మానించుదురో ఆ నా తైలము ఈయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు తిరుగుటకు ఊగుటకు నేను వచ్చేదనా. ఎంత అద్భుతమైన మాట చూడండి ప్రియులారా. ఒలీవ చెట్టుకు ఒక గొప్ప అదృష్టం, గొప్ప భాగ్యం ఒకటి కలిగింది. ఏమిటంటే చెట్ల మీద రాజుగా ఉండే గొప్ప ఆధిక్యత దొరికింది, ఒక గొప్ప అవకాశం దొరికింది. అయితే ఒలీవ చెట్టు ఆ భాగ్యాన్ని చాలా సులువుగా విడిచిపెట్టింది. ఆ గొప్ప అవకాశాన్ని చాలా సులువుగా విడిచిపెట్టింది. ఒకే ఒక కారణం ఏంటో తెలిసిన? ఒలీవ చెట్టు అంటది కదా, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము ఈయక మాని ఇటు అటు భూమి మీద నేను ఊగాలా అని అంటుందండి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సమర్పణ నీ జీవితంలో నా జీవితంలో ఉన్నదా? ఈ త్యాగము నీ జీవితంలో నా జీవితంలో ఉన్నదా? ఒలీవ చెట్టుకుండే లక్షణము తైలము ఇవ్వటము. ఒలీవ చెట్టుకుండే ఒక అలవాటు, ఒక క్రియ తైలము ఇవ్వటము. ఆ తైలమే దేవునిని మహిమపరచటానికి, మనుషులను సన్మానించటానికి వాడతారు. ఇది ఒక చాలా ఆశీర్వాదకరమైనటువంటి కార్యం, దీవెనకరమైనటువంటి కార్యం. మనుషులను సన్మానించటానికి, మనుషులను అభిషేకించటానికి, దేవునిని మహిమపరచటానికి వాడే ఈ తైలము ఒలీవ చెట్టు ఇస్తుంది. అలాంటి ఒలీవ చెట్టుకు ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే రాజుగా నిలబడే ఆధిక్యత. ఈరోజు రాజరికం కొరకు, ఈరోజు అధికారం కొరకు, ఈరోజు సంఘాల్లో ఒక బాధ్యత కొరకు ప్రియ క్రైస్తవులు ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారండి? అవకాశం దొరికినప్పుడు ఎంత గాంభీర్యంగా ఉంటున్నారండి, ఎంత అహంకారంగా ఉంటున్నారండి. ఒకవేళ అవకాశం దొరకకపోతే దేవునికి ఎంతగా దూరం అయిపోతున్నారండి. ఒకవేళ అవకాశం దొరకకపోతే, ఆధిక్యత దొరకకపోతే, ఏ అధికారము ఇవ్వబడకపోతే అవమానించబడ్డట్లుగా భావించి దేవుని మందిరానికి, దేవుని వాక్యానికి, ప్రార్థనకు, భక్తికి ఎంత దూరం అయిపోతున్నారండి. ఇదేనా క్రైస్తవ జీవితం అంటే? ఇదేనా విశ్వాసి తన ఆత్మీయ ప్రయాణంలో నేర్చుకోవాల్సిన పాఠము? కానీ ఒలీవ చెట్టు చూడండి, తనకు రాజుగా ఉండే ఒక ఆధిక్యత వచ్చినప్పుడు చాలా సులువుగా
కేవలము దేవుని మహిమార్థమై ఆ భాగ్యాన్ని విడిచిపెట్టింది. కారణం ఏంటంటే, నేను రాజునవుతే దేవుని మహిమపరచడానికి నా యొక్క తైలము ఇవ్వగలనో లేనో, మనుషులను సన్మానించడానికి వాడే నా తైలము నేను ఇవ్వగలనో లేనో అని ఆ యొక్క ఒలీవ చెట్టు చాలా చులకనగా, చాలా సులువుగా ఆ గొప్ప ఆధిక్యతను విడిచిపెట్టింది. ఇది మూడవ గుర్తు, మూడవ లక్షణం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ఇలాంటి ఆత్మీయతను కలిగి ఉన్నావా? దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి నీవు సంపూర్ణంగా సమర్పించుకున్నావా? లేదా సంపూర్ణంగా సమర్పించుకున్నట్లుగానే ఉండి దేవుని కోసము ఇచ్చే విషయంలో కానీ, దేవుని కోసము త్యాగము చేసే విషయంలో కానీ ఆలోచిస్తూ రెండు తలంపులు కలిగి ఉన్నావేమో ఆలోచించు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. భక్తుడు దావీదు ఈ భాగ్యం వచ్చినప్పుడు నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలనుకుంటున్నాను, నేనైతే ఉండాలనుకుంటున్నాడు అంటాడు. ఆయన రాజుగా దేవుడు అభిషేకించాడు. దేవుడు ఆయనకు రాజుగా గొప్ప భాగ్యాన్ని ఇచ్చినప్పుడు ఆయన అంటాడు కదా, ఎవరైనా వచ్చి దేవుని మందిరమునకు వెళ్ళుదము రండి అని నన్ను పిలుస్తారేమో. అలా పిలిచినప్పుడు ఆయన సంతోషిస్తున్నాడు. నీ మందిరములో పిచ్చుకలకు గూడు దొరికెను, ఎంత అదృష్టము అని భావిస్తున్నాడు ప్రియులారా కదా. ఈరోజు దేవుని మందిరములో నీవు ఉండటమే గొప్ప భాగ్యం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నటువంటి నీవు దేవుని మందిరములో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండటమే గొప్ప భాగ్యం. నీ సమర్పణ ఎలా ఉన్నది? ఒలీవ చెట్టు తనకొచ్చిన ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నది. ఒలీవ చెట్టు తనకొచ్చిన ఆ అధికారాన్ని విడిచిపెట్టుకున్నది. ఎందుకోసము? దేవునిని మహిమపరచడానికి మాత్రమే తాను జీవించగలగాలి అని నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా వచ్చే ఏ ఆధిక్యతనైనా విడిచిపెట్టడానికి సంసిద్ధమే. మరి నీవు సంసిద్ధమా? ఒలీవ చెట్టు కేవలము సమర్పణ మాత్రమే కాదు, దేవుని మహిమపరచడమే కాదు, మనుషులను అభిషేకించడానికి నా తైలం వాడతారు కాబట్టి నేను ఎందుకు ఈ పని చేయకుండా అక్కడ రాజరికంలో ఉండాలి అని సులువుగా ఆ గొప్ప అధికారాన్ని, భాగ్యాన్ని విడిచిపెట్టింది ప్రియులారా. దేవుని మందిరములోనికి మనుషులను తీసుకొని వచ్చి వారిని ప్రతిష్ఠిస్తూ, వారిని అభిషేకిస్తూ పరిచర్యలో వాడబడవలసినటువంటి నీవు ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. భక్తుడు దావీదు వలె నీవు కూడా ఈ విషయంలో ఈ మాట చెప్పగలవా? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని ఆలోచించు. నాలుగవది దీనత్వానికి గుర్తుగా ఉన్నది. ఏంటి ఆ దీనత్వము అంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే ఒలీవ చెట్టుకున్నటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి లక్షణము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. అద్భుతమైనటువంటి వాక్యం ఇది. అవును, సమర్పణలో మనం నేర్చుకున్నాం కదా, ఒలీవ చెట్టు సమర్పించుకున్నది ఎవరి కోసము? నా తైలము దేవుని మహిమపరచడానికి వాడబడాలి, నా తైలము మనుషులను సన్మానించడానికి వాడబడాలి. అలాంటి నేను రాజుగా ఎందుకు ఉండాలి? నేను రాజుగా ఉండను, సాధారణమైనటువంటి చెట్టుగా మాత్రమే ఉంటాను. దేవుని మహిమపరుస్తాను, మనుషులను సన్మానిస్తాను. తగ్గించుకున్నదా? తగ్గించుకున్నది కాబట్టే ఈరోజు మనము ఒలీవ చెట్టును హెచ్చిస్తూ ఉన్నాము. ప్రియులారా, మీ ఆధ్యాత్మిక జీవితంలో తగ్గించుకొనండి, మీరు హెచ్చింపబడతారు. సంఘాల్లో అనేక మంది విశ్వాసులు అధికారము కోసం అధికార వ్యామోహము కలిగి ఉంటారు. ఒకవేళ అధికారము దొరకకపోతే అవమానించబడ్డట్లుగా, కృంగిపోయినట్లుగా విశ్వాసంలో పడిపోయి వెనకడుగు వేస్తారు. అవసరమైతే దేవుని మందిరానికి రావటం మానేస్తారు, దేవుని మందిరానికి దూరంగా ఉంటారు, పరిచర్యను ప్రక్కన పెడతారు, భక్తిని ప్రక్కన పెడతారు, విశ్వాసాన్ని ప్రక్కన పెడతారు. కేవలము అధికార వ్యామోహము వలన మాత్రమే. అక్కడ తగ్గించుకున్నావా? లేదు. హెచ్చింపబడుతున్నావు. నాకెందుకు అధికారం ఇవ్వలేదు, నాకెందుకు అధికారం దొరకలేదు. హెచ్చింపబడ్డప్పుడు నువ్వు తగ్గింపబడతావన్న విషయాన్ని మర్చిపోకు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఒకవేళ నువ్వు తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావు. ఒలీవ చెట్టు చూడండి, సమర్పించుకోవడమే కాదు, తగ్గించుకున్నది. నా తైలాన్ని దేవుని మహిమపరచడానికి వాడతారు, నా తైలాన్ని మనుషుల్ని సన్మానించడానికి వాడతారు. కాబట్టి నేను రాజుగా ఉండనేరను. తగ్గించుకున్నదండి. కాబట్టి ఈరోజు హెచ్చింపబడుతున్నది.
ఒలీవ చెట్టు హెచ్చింపబడుతుంది. ఒలీవ చెట్టు 1000 సంవత్సరాల వరకు జీవిస్తుంది. ఒలీవ చెట్టు పచ్చని చెట్టుగా ఉండి ఫలాలను అందిస్తూ ఉన్నది. తగ్గించుకుంటున్నావా ప్రియ సహోదరుడా? తగ్గించుకుంటున్నావా ప్రియ సహోదరి? దావీదు తన జీవితంలో తగ్గించుకుంటూ ఉన్నాడు. దావీదు తన జీవితంలో తగ్గింపు కలిగి బ్రతుకుతూ ఉన్నాడు. అందుకనే హెచ్చింపబడుతున్నాడు. కుటుంబంలోనే చిన్నవాడని చులకనగా చూసారేమో, అడవిలో ఉండి కూడా గొర్రెల్ని మేపుతూ కూడా దేవుణ్ణి మహిమపరిచేటటువంటి వ్యక్తి ఏనాడు తన జీవితంలో కృంగిపోలేదు. నా కుటుంబంలో విలువ లేదే, నా అన్నలు నన్ను గౌరవించట్లేదే, నా తల్లిదండ్రులు నన్ను విలువ ఇవ్వట్లేదే అని కృంగిపోలేదు. కానీ హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తూ వచ్చాడు. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయనను హెచ్చించాడు, రాజు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నువ్వెప్పుడైతే తగ్గించుకుంటావో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జాగ్రత్తగా విను. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో నువ్వు హెచ్చించబడతావు. మనుషులు నిన్ను గణపరచవలసిన అవసరం లేదు. మనుషులు నిన్ను హెచ్చింపవలసిన అవసరం లేదు. మనుషులు నిన్ను సన్మానించవలసిన అవసరం లేదు. మనుషులు నిన్ను పొగడవలసిన అవసరం లేదు. దేవుడే నిన్ను ఉన్నతమైన శిఖరముల మీదకి ఎక్కిస్తాడు. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయనే నిన్ను ఎక్కించగలుగుతాడు. మనుషులు అనుకున్నారా? అంతెందుకండి, అక్కడికి వెళ్ళిన సమూయేలే అనుకోలేదు ఈ చిన్నవాడా అని ఆలోచించాడు. కానీ దేవుడు ఏమన్నాడు? సమూయేలా, నీవు పై రూపాన్ని చూస్తున్నావు, నేను అంతరంగాన్ని చూస్తున్నాను. దావీదు నా హృదయానుసారుడు, ఆయననే నువ్వు రాజుగా అభిషేకించాలి అన్నాడు. నేను ఎవరో చూడనక్కర్లేదు, దేవుడు నిన్ను చూస్తున్నాడు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. కాబట్టి తగ్గించుకొని జీవించాలి. 5వ లక్షణాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము, ఒలీవ చెట్టుకున్నటువంటి 5వ లక్షణము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసుకుంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణము ఒలీవ చెట్టు కలిగి ఉన్నది. చదువుకుందామా? 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇంకొక ప్రాముఖ్యమైన 5వ లక్షణము, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరండి? మనమే. యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ఉండి ప్రసంగం చేసినప్పుడు విశ్వాసులను, జనాలను, శిష్యులను, ఆయన యొద్దకు వచ్చిన జన సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీరు ఈనాడు ఈ వాక్యం వింటున్న మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నాడు ఆయన. మరి నీ వెలుగును ప్రకాశింపనిస్తూ ఉన్నావా? నీవే దేవుడికి ఒక వెలుగు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం అంటాడు కదా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నట్లుగా. లెమ్ము తేజరిల్లుము అంటాడు ఆయన. లెమ్ము ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, లేచి ప్రభు కొరకు ఒక వెలుగు. ప్రభు కొరకు నీ వెలుగును ప్రకాశింపనివ్వు. ఒలీవ చెట్టుకు రాజుగా ఒక గొప్ప బాధ్యత వచ్చినప్పుడు ఆ భాగ్యాన్ని విడిచిపెట్టేసింది. ఎందుకో తెలిసినా? నా తైలం ఇస్తేనే దేవుని మందిరములో వెలుగు వెలిగింపబడుతుంది. నా తైలముతోనే దేవుని మందిరములో దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపము ఆరిపోనిది. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరని దీపము, ఆ వెలిగించే దీపము, ప్రకాశించే దీపము నా తైలముతోనే వెలిగిస్తారు. కనుక నేను ఆ వెలుగును ప్రకాశింపచేసేటట్లుగా నా పాత్రను నేను పోషించాలి అని సమర్పించుకున్నది, తగ్గించుకున్నది. దేవుని మందిరములోనే ఒక వెలుగును వెలుగుతూ ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నీ వెలుగును ప్రకాశిస్తున్నావా? దేని కొరకు నువ్వు పిలువబడ్డావో ఆ పిలుపును బట్టి, నీ దర్శనమును బట్టి, నీ ఆత్మీయ జీవితంలో వెలుగును ప్రకాశింపనిస్తూ ఉన్నావా? చాలా మంది విశ్వాసంలో వెనకడుగు వేస్తారండి. ఆనాడు చేసినట్లుగా ప్రార్థన ఈనాడు చేయలేకపోతున్నారు. ఆనాడు చూపించిన భక్తిని ఈనాడు చూపించలేకపోతున్నారు. ఆనాడు కలిగి ఉన్న భయభక్తులు ఈనాడు కలిగి ఉండలేకపోతున్నారు. ఆనాడు కలిగి ఉన్న ప్రార్థనా జీవితాన్ని ఈనాడు కలిగి ఉండలేకపోతున్నారు. ఆనాడు చేసిన పరిచర్య ధర్మమును ఈనాడు జరిగించలేకపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, మీ వెలుగును ప్రకాశింపనిస్తూ ఉన్నారా? మీ వెలుగు వెలిగింపబడుతుందా? అయితే నువ్వు గమనించాలి, నీవు పచ్చని ఒలీవ చెట్టు వలె ప్రకాశింపబడటానికి, ఉండటానికి నువ్వు ముందడుగు వేయాల్సిన అవసరము ప్రభు మనకు కల్పిస్తూ ఉన్నాడు. మనమందరము దేవుని కొరకు వెలగవలసినటువంటి వారం. వెలిగింపబడము అంటే నీకున్నటువంటి జ్ఞానమును, నీకున్నటువంటి తలాంతును, నీకున్నటువంటి ఆ విలువను, నీకున్నటువంటి ఆ యొక్క తెలివిని దేవుని కొరకు వాడబడాలి. సంఘము గుర్తించాలి, సమాజము గుర్తించాలి. అనేకులు నిన్ను చూసి ఈయన ప్రభు కొరకు వెలుగుతున్నటువంటి ఒక వ్యక్తి, ప్రభు కొరకు వాడబడుతున్నటువంటి ఒక వ్యక్తి అని నిన్ను బట్టి దేవుని మహిమపరచగలగాలి ప్రియులారా. కానీ ఫలానా వ్యక్తి విశ్వాసంలో సన్నగిలిపోతున్నాడే, ఫలానా వ్యక్తి వెనకడుగు వేస్తున్నాడే, ఫలానా వ్యక్తి
వెనక్కి తిరిగి చూస్తున్నాడే, పలానా వ్యక్తి పడిపోతున్నాడే అన్నట్లుగా గ్రహిస్తే నీ ఆత్మీయ జీవితానికి ప్రమాదము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒలీవ చెట్టు వెలుగునకు గుర్తుగా ఉన్నది, సమర్పించుకున్నది, తైలం ఇచ్చింది, తగ్గించుకున్నది, ఇప్పుడు వెలుగును ప్రకాశిస్తుంది. నీవు కూడా సమర్పించుకోవాలి. నీ యొక్క జ్ఞానాన్ని, నీ తెలివిని, నీ సమయాన్ని, నీ డబ్బును, నీ కానుకను సమస్తమును దేవుని కొరకు ఇవ్వాలి. ఒక వెలుగును నువ్వు ప్రకాశించాలి. 6వ లక్షణమును మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము ఆహారానికి గుర్తుగా ఉన్నదండి. ఒలీవ చెట్టు ఆహారానికి గుర్తుగా ఉన్నది. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనమును చదువుకుందాం. 35వ వచనము. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవ ఆహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు అంటాడు ఆయన. అవునండి, ఆత్మీయ జీవితంలో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు జీవ ఆహారమును పంచేవాడిగా ఉండాలి. ఒలీవ చెట్టు ఆహారానికి గుర్తుగా ఉన్నది. మనందరికీ తెలుసు, చాలా మంది ఆహారములో ఒలీవ నూనెను వాడుతూ ఉంటారు. వైద్యులు కూడా చెబుతారు కదండి, ఒలీవ నూనె ఆరోగ్యానికి మంచిది అని. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ విశ్వాసి, నీవు ఒలీవ నూనెతో ఆహారాన్ని భుజించినట్లయితే నీ ఆరోగ్యానికి ఎంతో మంచిది అని వైద్యులు కూడా చెబుతుంటారు. చూసారా, ఒలీవ చెట్టు ఎన్ని లక్షణాలు కలిగి ఉన్నదో, ఎంతమందికి ప్రయోజనకరంగా ఉన్నదో. నీ జీవితము సంఘానికి ప్రయోజనకరంగా ఉందా? నీ జీవితము సమాజానికి ప్రయోజనకరంగా ఉందా? నిన్ను బట్టి సంఘము దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తుందా? నిన్ను బట్టి సమాజము దేవుణ్ణి స్తుతిస్తూ ఉందా, మహిమపరుస్తూ ఉందా? ఆలోచించు. నీవు జీవ ఆహారముగా ఈ లోకములో ఉండాలి. ఒలీవ చెట్టు తన నూనెను బట్టి అనేకులకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి నువ్వు దేవుని వాక్యాన్ని క్రియల రూపంలో, వాక్యం ప్రకటించడం మాత్రమే కాదు, క్రియల రూపంలో దేవుని వాక్యాన్ని అనేకులకు పంచిపెడుతున్నావా? నిన్ను బట్టి సమాజం ఒక మంచి సమాచారాన్ని పొందుకోగలుగుతుందా? ఒక మంచి విలువను తెలుసుకోగలుగుతుందా? నీ జీవితం ఒక మంచి సందేశం ఇచ్చే రీతిగా ఉన్నదా? పలానా వ్యక్తి అండి చాలా భయభక్తులు కలిగి ఉంటాడండి, పలానా వ్యక్తి అండి చాలా విశ్వాసం కలిగి ఉంటాడండి, పలానా వ్యక్తి అండి మంచి వాక్యానుసారముగా జీవిస్తాడండి, పలానా వ్యక్తి అండి చాలా తగ్గించుకొని సమర్పణతో ఉంటాడండి, పలానా వ్యక్తి అండి చాలా పరిచర్యకు సహకారంగా ఉంటాడండి, పలానా వ్యక్తి అండి ఆర్థికంగా ఎంతో సహకారంగా ఉంటారండి సంఘములో, పలానా వ్యక్తి సంఘ కాపరికి చేదోడు వాదోడుగా ఉంటాడండి అనే రీతిగా నీ గురించి సాక్ష్యము చెప్పబడుతున్నదా? గమనించాలి, గ్రహించాలి ప్రియ సహోదరి, సహోదరుడా. 7వ ఆఖరి ప్రాముఖ్యమైనటువంటి ఒలీవ చెట్టు యొక్క లక్షణం ఏంటో చూద్దామా? ఆరోగ్యానికి గుర్తుగా ఉన్నది. ఈ రోజుల్లో, ఈ నవీన కాలములో అనేక రకములైనటువంటి వస్తువులను మనం గమనిస్తున్నాం కదా. అనగా మన మొహాలకు వాడేటటువంటి ఫేస్ క్రీమ్స్, లేదా మనము స్నానం చేసేటప్పుడు వాడే సబ్బులు కానివ్వండి, తర్వాత ఫేస్ క్రీమ్స్, ఫేషియల్స్ కానివ్వండి, ఏవైనా కానీ వాటిలో ఒలీవ తైలమును, నూనెను వాడుతున్నారు ప్రియులారా. మన యొక్క ముఖానికి, శరీరానికి మంచి సౌందర్యము రావటానికి ఆ యొక్క పరికరాలలో, ఆ యొక్క వస్తువుల్లో ఒలీవ యొక్క నూనెను వాడుతున్నారు, తైలమును వాడుతున్నారు. ఏదైనా డియోడ్రెంట్స్ కానీ, మాయిశ్చర్ క్రీమ్స్ కానీ, సబ్బులు కానీ, షాంపూలు ఏవైనా కానీ, మన శరీరానికి వాడే వస్తువులు ఏవైనా కానీ, మన ఆరోగ్యానికి వాడే వస్తువులు ఏవైనా కానీ, ప్రతి దాంట్లో కూడా ప్రియులారా స్వచ్ఛమైన ఒలీవ తైలమును వాడుతూ ఉన్నారు. చూసారా, మనం అలసిపోయినప్పుడు, పనిచేసి ఇంటికి వచ్చినప్పుడు మన ముఖము ఎలా ఉంటుందో, వచ్చిన తర్వాత ఒక సబ్బుతో మన ముఖానికి కడుక్కున్నప్పుడు మన ముఖము ఎలా ఉంటుందో చూడండి. ఎంత మార్పు వచ్చేసిందండి సబ్బుతో ముఖం కడుక్కోరగానే. అంటే అలాంటి మార్పు రావటానికి ఈ వస్తువు ఎంత ప్రాముఖ్యమో, ఆ వస్తువులో ఈ తైలము కూడా అంతే ప్రాముఖ్యము. ఆ వస్తువుల్లో ప్రతి దాంట్లో కూడా ఒలీవ తైలమును వాడుతారు. చూసారా ఎన్ని లక్షణాలు కలిగి ఉన్నదో. సంఘములో ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు నిన్ను బట్టి కార్యక్రమము జరిగించబడాలి. హల్లెలూయా. నిన్ను బట్టి సంఘములో ఒక ఆరాధన కార్యక్రమం జరగాలి. అందుకు నువ్వు సాకారంగా ఉండాలి, అందుకు నీవు మూల కారణముగా ఉండాలి. పలానా వ్యక్తి చాలా సహకరించాడండి, అందుకే మేము ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిగించగలిగామండి.
ఫలానా వ్యక్తి బాప్తిస్మం తీసుకున్నాడండి, అందుకు ఈ వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించాడండి. ఫలానా వ్యక్తి విశ్వాసంలో ఎదుగుతున్నాడండి, అందుకోసమే ఈ వ్యక్తి చాలా ప్రముఖమైన పాత్రను పోషించాడండి అని నీ గురించి సాక్ష్యము చెప్పుకోగలుగుతుందా సంఘము? నీ గురించి సమాజము సాక్ష్యము చెప్పుకోగలుగుతుందా? ఆరోగ్యానికి గుర్తు. సంఘము ఆరోగ్యంగా ఉండాలి అంటే విశ్వాసులందరూ సమాధానముతో, సంతోషముతో, ఐక్యమత్యంతో ఉండాలి అంటే నీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఏ పాత్ర పోషిస్తున్నావు? ఒకరిని బలపరిచే పాత్ర పోషిస్తున్నావా, లేదా ఒకరిని బలహీనపరిచే పాత్ర పోషిస్తున్నావా? ఒకరిని ప్రోత్సహించే పాత్ర పోషిస్తున్నావా, ఒకరిని వెనక్కి నెట్టివేసే పాత్ర పోషిస్తున్నావా? ఒకరిని విశ్వాసం వైపు నడిపించే పాత్ర పోషిస్తున్నావా, లేదా నిన్ను బట్టి, నీ మాటలను బట్టి విశ్వాసంలో వెనుకడుగు వేసే పాత్రను పోషిస్తున్నావా? జ్ఞాపకం ఉంచుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ 7 లక్షణాలను బట్టి దావీదు అంటాడు కదా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు ఆయన. నీవు అలా ఉండగలుగుతున్నావా? చివరి దినాల్లో జీవిస్తున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దయచేసి మర్చిపోకు, నీవు దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. నీవెప్పుడైతే ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉంటావో నిన్ను బట్టి అనేకులు దీవించబడతారు, నీవు దీవించబడతావు. నీ ఆధ్యాత్మిక స్థితి నిలకడగా ఉంటుంది. దేవుని మందిరములో నువ్వు పచ్చగా ఉంటావు. అంత మాత్రమే కాకుండా పరలోక రాజ్యం వైపుగా నువ్వు ప్రయాణాన్ని కొనసాగిస్తావు, పరలోక రాజ్యాన్ని నువ్వు సంపాదించుకుంటావు. ఇలాంటి 7 లక్షణాలు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉన్నప్పుడే ఆయన నామము హెచ్చింపబడుతుంది, ఘనపరచబడుతుంది, పరలోక రాజ్యానికి ఆయన వారసుడు అవుతాడు. అందుకనే నీవు నేను ఒలీవ చెట్టు వలె ఈ లక్షణాలు కలిగి దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలని హృదయపూర్వకముగా నేను కోరుకుంటున్నాను. ప్రార్థనతో దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. కళ్ళు మూసుకుంటారా? ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచి నైనా పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండమని సెలవిచ్చినారు ప్రభువా, మీకు స్తోత్రాలు. అవును నైనా, ఒలీవ చెట్టు జీవమునకు గుర్తుగా ఉన్నది, ఒలీవ చెట్టు సమర్పణకు గుర్తుగా ఉన్నది, ఒలీవ చెట్టు త్యాగానికి తగ్గింపునకు గుర్తుగా ఉన్నది, ఒలీవ చెట్టు ఆహారానికి గుర్తుగా ఉన్నది, ఒలీవ చెట్టు ఆరోగ్యానికి గుర్తుగా ఉన్నది. ప్రియ పరలోకపు తండ్రి, ఒలీవ చెట్టు వల్ల మేము ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. సమాధానమును, శాంతిని, వార్తను అందించినట్టుగా మేము చూస్తున్నాం ప్రభువా. ఎన్నో లక్షణాలు, ప్రాముఖ్యంగా 7 లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఒలీవ చెట్టు ఎంత ప్రాముఖ్యత సంతరించుకొని ఉన్నదో మేము నేర్చుకున్నాం ప్రభువా. ఈరోజు మేము కూడా నైనా మీ మందిరములోను, సమాజంలోను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండటానికి ఈ 7 లక్షణాలు మా ఆత్మీయ జీవితంలో కలిగి ఉండినట్లుగా మీరే కృప దయచేయమని, మీరే మహిమ పొందమని, ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి పైన మీ ఆత్మవర్షమును కృమ్మరించి మీ ప్రతిష్టతను దయచేసి తండ్రి, మీ యొక్క ఒలీవ చెట్టు వలె, పచ్చని ఒలీవ చెట్టు వలె మీ మందిరములో జీవించుటకు మీ అభిషేకమును అనుగ్రహించి మీ కొరకు వాడుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ వాక్యము విన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసితో, ప్రతి ఒక్క సహోదరిని సహోదరునితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక, ఆమేన్. ప్రియ ప్రేక్షకులారా, సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రాముఖ్యమైనటువంటి విజ్ఞప్తి. ఈ చివరి దినాల్లో దేవుని రాకడ సమీపముగా ఉన్నటువంటి రోజుల్లో మీ అందరూ కూడా ఒక పరిచర్య చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు అందిస్తూ ఉన్నాడు. అదేమనగా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరూ కూడా ప్రియులారా, దయచేసి మీరు విన్నటువంటి ఈ వర్తమానాలను ఇతరులకు పంచే విషయంలో వెనుకడుగు వేయకూడదని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాలను అనేకులకు మరి పంపిస్తూ ఉన్నారో, అందిస్తూ ఉన్నారో గ్రహించాలి, మీరు పరిచర్యలో పారిభాగస్తులు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి వింటున్నటువంటి ఈ వర్తమానాలు అనేకులు దీవించబడుతున్నారు, అనేకులు ఆశీర్వదింపబడుతున్నారు. నాకెన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి, నాకెంతో మంది తమ స్పందనలు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి గుర్తించుకోనండి, మీరు వింటున్నటువంటి ఈ వర్తమానాలు ఇంకా అనేకులకు అందేటట్లుగా మీరు వింటున్నటువంటి వెంటనే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క వాక్యపు అనుభవాన్ని మాతో పంచుకోనండి. ఈ పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండండి. దేవుని కృప, సమాధానము, సకల ఆశీర్వాదము, సర్వ సమృద్ధి మీకు, మీ కుటుంబస్తులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.